నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురువు గారు, అమావాస్య రోజు అమ్మాయి గాని అబ్బాయి గాని పుడితే ఏమైతుందంటారు? అంటే ఏమవుతుంది అనే విషయం కన్నా చాలా మందికి ఆడపిల్ల అమావాస్య పుడితే మంచిదనేది ఒక నానుడి ఉంది. అవును. అలా పుడితే మంచిదనే విషయం ధర్మశాస్త్రంలో ఎక్కడ లేదు. ఎందుకు అంటే మహాలక్ష్మి అమ్మవారు అమావాస్య రోజు పుట్టింది కాబట్టి, అంటే అమ్మవారి అవతరణ జరిగింది కాబట్టి, అమ్మవారిని పూజిస్తాం కాబట్టి, అటు చీకటిలో వెలుగుగా ప్రసారమయ్యేది అమ్మవారు కాబట్టి, సత్యభావని మరొక లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య ఆడపిల్ల పుడితే ఐశ్వర్యము అని అంటారు. అది ఎక్కడ కూడా మనకి చెడుగా కానీ మంచిగా గ్రంథాలు లేదు. అమావాస్య రోజున పుట్టిన కొన్ని నక్షత్రాల్లో అంటే శాంతి నక్షత్రాలు ఉంటాయి. జస్ట్ లైక్ జ్యేష్ఠ, మూలా నక్షత్రం, అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. పుష్యవి నక్షత్రం, తర్వాత అశ్విని నక్షత్రం కానివ్వండి, తర్వాత కొన్ని ధనిష్ట నక్షత్రం, కొన్ని నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి శాంతులు పడతాయి. అటువంటి శాంతులు నక్షత్రాల్లో చేసుకుంటే, అదే అమావాస్య పుట్టింది అనుకో తప్పక శాంతి చేసుకోవాల్సిందే. అమావాస్య పుట్టింది కాబట్టి ఏ శాంతి అక్కర్లేదని నాకు లేదు. ఒకవేళ అమావాస్య రోజు జ్యేష్ఠ నక్షత్రం వచ్చి ఆ రోజు కనుక మనకి అమ్మాయి పుట్టింది అనుకుంటే తప్పకుండా శాంతి నక్షత్రం శాంతి చేసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రంలో అమావాస్య రోజు ఒక్కటే పుట్టితే లెక్కలు తీసుకునేది కాదు, నక్షత్రంతో కూడి ఉంటుంది. కానీ నారుడి మాత్రం అమావాస్య ఆడపిల్ల పుడితే మంచిదే, లక్ష్మీప్రదం, రైట్, అలాగే అందరూ కూడా భావిస్తారు, అలాగే జరుగుతుంది కూడా. అలా అని చెప్పేసి అబ్బాయి పుడితే దొంగ అవుతాడు, అబ్బాయి పుడితే రౌడీ స్టేట్ అవుతాడు, అబ్బాయి పుడితే మానభంగాలు చేస్తాడు అనే విషయం అంతా ఎక్కడ లేదండి. ఆ విషయంలో అబ్బాయి పాపం అమావాస్య పుట్టినవాడికి పిల్లనివ్వట్లేరు. ఇప్పుడు అదో తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పటికే కొన్ని వర్ణాలలో కొన్ని వర్గాలలో పిల్లనివ్వడానికి వెనకెళ్ళిపోతారు. సో ఆడపిల్లని ఇవ్వట్లేరు. అసలే ఇప్పుడు ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్లో ఉన్నారు, చాలా డిమాండ్లో ఉన్నారు. అఫ్ కోర్స్ నేను చాలా అదృష్టవంతుని, మాకు కూడా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఆ డిమాండ్లు ఏంటి? నీకు జీతం ఇంత వస్తుందా, నేను వేరు కాపురం పెడతావా, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండొద్దు, నేను సపరేట్గా ఉండాలి, మనం ఎవ్రీ 2 months ఒకసారి అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, ఇలాంటి కోరికల చిత్తాతో ఉన్నటువంటి ఆడపిల్లలు చాలా మంది అయిపోయారు. దాంట్లో అమావాస్య అబ్బాయి పుట్టడంగానే నువ్వు అమావాస్యడు పుట్టావా, నువ్వు అనామకుడివి, అమాయకుడు అవుతావు, రేపిస్టు అవుతావు అనేటువంటి విషయంలో మాత్రం అది ఆయన అటువంటి దాంట్లో కదా అభాండాలు వేసి ఆయన జీవితాన్ని నాశనం చేయకండి, గుర్తుపెట్టుకోండి. అంటే నక్షత్రం ప్రధానమైంది, తిథి ఏకగుణాప్రోక్త, అంటే శాస్త్రం చెప్పబడింది తిథి ఏకగుణాప్రోక్త, నక్షత్రం చతుర్గుణం, నక్షత్రం 4 గుణాలకు సంపన్నమైనది. అలాగే తిథి ఏకగుణంతో నక్షత్ర గుణం, షోడశం 16 గుణాలు మనకి యోగం, అలాగే 32 గుణాలు కరణం అంటారు. అంటే ఇటువంటి ఒక్కదానికి తర్వాత ఒకటి బలమైనవి. కాబట్టి నక్షత్రం బలం తప్ప తిథి కాదన్న విషయాన్ని గురించి, తిథి కూడా నక్షత్ర దోషం అయితే మాత్రం శాంతి చేసుకోవాలి. మన అమ్మాయి ఆడపిల్ల పుడితే మంచిదే, కాదంటలేదు. పౌర్ణమి రోజు పుడితే చెడ్డదా, మరి వెంటనే డౌట్ వస్తుందిగా, మరి అమ్మాయి పౌర్ణమి రోజు పుడితే చెడ్డదా అంటే దానికి ఇస్తామని చెప్పాలి. లేదు పౌర్ణమి విశేషమైంది, కార్తీక పౌర్ణమి అమ్మవారికి పూజ చేస్తారు కాబట్టి అక్కడ మంచిది, ఆశ్వజ పౌర్ణమి లక్ష్మీదేవి పౌర్ణమి, దుర్గా పౌర్ణమి కాబట్టి ఆడపిల్ల మంచిదే. అంటే అమావాస్య పుట్టినా మంచిదే ఆడపిల్ల, పౌర్ణమి పుట్టినా మంచిదే, ఏకాదశి పుట్టినా మంచిదే. మరి మగవాడు మాత్రం అమావాస్య పుడితే చెడ్డోడు, పౌర్ణమి పుడితే చెడ్డోడు అయిపోతాడా? కాబట్టి ఈ విషయంలో ధర్మశాస్త్రంలో ఎక్కడ అలాంటిది లేదు. బట్ ఆ తిథికి అమావాస్య పుట్టిన వాళ్ళు కూడా తప్పకుండా ముఖావలోకనం చేసుకోవాలి. అది ఆడపిల్లైనా సరే మగపిల్లడైనా సరే ముఖావలోకనం అంటే ఆవు నెయ్యిలో ముఖం చూడడం అనేది ధర్మశాస్త్రం. దానివల్ల దోషం తొలగిపోతుంది అర్థం, దోషం తగ్గుతుంది, అంతే, దోషం తొలగిపోదు, దోషం తగ్గుతుంది. పూజా పునస్కారంలో ఇంకో తగ్గుతుంది, దానం వల్ల ఇంకా తగ్గుతుంది. కొంత నువ్వు చేసేటువంటి పాపకర్మల్ని తోసేసుకుంటే పుణ్యకర్మలు చేస్తే పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి దోషం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉండదు. కనుక దానిని ఎప్పుడు కూడా ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దానము, ధర్మము, జపము, తపస్సు చేసుకోవాలి. తప్ప మీకు అమావాస్య రోజు మగవాడు పుడితే నికృష్టుడు, ఆడపిల్ల పుడితే ఉత్కృష్టురాలు అనేటువంటిది ఏం లేదమ్మా, ఇద్దరు సమానమే, దానికి ఎటువంటి ఇబ్బందులు పడక్కర్లేదు. అమ్మాయి మంచిదే, సులక్షణ సంపన్నమైనది ఆడపిల్ల. ఎందుకంటే ఆడపిల్ల అంటేనే అందం, ఆడపిల్ల అంటేనే ఆనందం. మీరేదో మగవాళ్ళల్లో ఒక్కొక్క తురుమొక్కలా ఒక్కొక్కరు చూపించి అందంగా ఉండాలి అనుకుంటారు తప్ప ప్రతి ఆడపిల్ల అందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భగవంతుని వరం అది. ఎటువంటి ఆడపిల్ల అయినా సరే అసలు ఆ తయారవడే విషయం కానీ, జుట్టు వేసుకోవడం కానీ, ఆ వస్త్రధారణ కానీ, ఆ ముక్కెర, ముక్కు పొడుగు, అలాగే చెవులు పెట్టుకుని, ఇవి ఒక్కొక్కటి అమ్మాయి శరీరానికి అవందం ఇవ్వవు, వాటికి అమ్మాయి అందం, ఈ అందం అమ్మాయి అందం వాటికి ఇస్తుంది. అది అమ్మాయిలో ఉన్నటువంటి లక్షణం. అది ఎందుకంటే ఏ వస్తువుతోనైనా ఇమిడిపోయే తత్వం ఆడపిల్లది. అందుకే కోమలం అంటారు అమ్మాయిని. కోమల తత్వం అంటే ఇది అర్థం. కోమలం అంటే మెత్తగా ఉండడం అర్థం కాదు. కోమలం అంటే ఏ వస్తువుకైనా ఆ వస్తువుకి అందాన్ని తీసుకొచ్చేది అమ్మాయి శరీరం. నల్లగా ఉన్నా సరే, ఇప్పుడు మీరు ఎందుకు పాతకాలం ఉన్నటువంటి నటీమణులు ఉన్నారు, వాళ్ళు నాకు తెలిసినంత వరకు కొంత మనం ఉత్తమ జాతీయ అవార్డు పోయినటువంటి భానుచంద్రతో యాక్ట్ చేసిన అమ్మాయి పేరేం పేరు నాకు ఐడియా రావట్లేదు సరిగ్గా, ఆవిడ. తర్వాత మనకి ఆకలి రాజ్యం సినిమాలో హీరోయిన్ ఒక ఆవిడ ఉంటుంది. వీళ్ళందరూ కూడా నల్లగా ఉన్నప్పటికీ కూడా అందానికి మరొక రూపాన్ని తీసుకొచ్చారు వాళ్ళు, అంటే చెప్తున్నా నేను. కాబట్టి అలాంటి అమ్మాయి కోమలతత్వం అంటే
కాబట్టి అటువంటి అమ్మాయిలు, ఆడపిల్ల అమావాస్య పుట్టినా మంచిదే, పౌర్ణమి పుట్టినా మంచిదే, అబ్బాయిలు కూడా అమావాస్య పుట్టినా మంచిదే, పౌర్ణమి పుట్టినా మంచిదే. ఆ విషయం గమనించుకోండి. అబ్బాయిలు కూడా అందంగా ఉన్నారంటే మర్చిపోకండి. ఫ్యాషన్ షోలో హీమ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు మగవాళ్ళు కూడా చాలా అందంగా తయారవుతున్నారు, మధ్య గుర్తుపెట్టుకోండి. అదన్నమాట. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.